తాగి నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టి దున్నపోతా ఎలా పడుకున్నాడో చూడు. ఇంకా పడుకుంది చాలా గాని నెగుస్తావా నువ్వు? ఏమైంది బంగారం? పొద్దున లేపేసావు. పొద్దున బంగారు పెళ్ళాం అంటావు, రాత్రి మాత్రం బొంగుల పెళ్ళాం అంటావు. ఏమైంది? రాత్రి నువ్వు తాగొచ్చిన నిన్ను మాట్లాడినావు గుర్తుందా నీకు? నేనా? నువ్వే. ఏమన్నావో తెలుసా? నువ్వు భార్యవు కాదే బర్రెవి అన్నావు. ఇంకా ఏమన్నావో తెలుసా? నువ్వు పెళ్ళానివి కాదే పెళ్ళాంలో పూలు చుక్కుని దయ్యాన్ని అన్నాడు తెలుసా? రాత్రి 3 బాటిల్ తాగి నన్ను పిచ్చ బూతులు తిట్టావు తెలుసా నువ్వు? రాత్రి నేను నిన్ను తిట్టడానికి కారణం నేను కాదన్నమాట, ఈ బాటల్స్ అన్నమాట. నా భార్యని బాధ పెట్టిన ఈ బాటల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించను. ఏమే? రాత్రి నా భార్యని పచ్చి బూతులు తిట్టడానికి కారణం నువ్వు. ఇప్పుడు అర్థమైంది కాబట్టి నిన్ను రాత్రి నా భార్య దగ్గర నా మంచితనాన్ని పోగొట్టింది నువ్వు కాబట్టి నిన్ను కూడా రాత్రి ఒక మనిషిని మృగగా మార్చింది నువ్వు కాబట్టి నిన్ను కూడా క్షమించే ప్రశ్న. ఉండు బంగారం. రాత్రి గొడవకి నీకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నువ్వు పక్కనుండు. ఏమే మీరు పగులుతుంటే బాధగుందా? మీరు రాత్రి చేసిన పనికి నా భార్య గుండె ఎంత పగిలిందో మీకు అర్థమైందా? ప్రేమగా నేను మిమ్మల్ని ఇంట్లో తెచ్చుకుంటే ఇదేనా మీరు చూపించే విశ్వాసం? ఇదా మీరు చూపించే విశ్వాసం అంటున్నా. డైలాగులు మాత్రం బాగానే చెప్పావు. ఆ 3 బాటిల్ పగలగొట్టావు. ఈ బాటిల్ ఎందుకు దాచిపెట్టావు నువ్వు? బంగారం రాత్రి జరిగిన గొడవకి బాటలు ఎలాంటి సంబంధం లేదు బంగారం. ముందు ఆ బాటిల్ పగలగొట్టు. ఈ రోజు రాత్రి ఈ బాటల వల్ల నేను తిట్టినా కొట్టినా పొద్దునే పగలు కొట్టేస్తా. ఊరుకుంటానండి. అంత లేదు. నువ్వు ముందు ఈ బాటిల్ పగలగొట్టావా లేదా? తప్పు చేయని దానికి శిక్ష లేయమంటావు బంగారు. నువ్వు ఒకసారి ఆలోచించు. నాకు అర్థమైంది. ఏం అర్థమైంది? నా ఇంట్లో ఖాళీ బాటిల్ తప్ప ఫుల్ బాటిల్ పగలవు అని అర్థం. ఏ ఇంట్లో పగలవు? నా ఇంట్లో కాదు. కాలంటే అడుగు ఎందుకు పగులుతాయి? జాన్ మాస్టర్ గారు ఫుల్ బాటిల్ మీ ఇంట్లో పగులుతాయా కదా? త్రిముఖి గారు మీ ఇంట్లో వదిలే. హలో, ముందు ఆ బాటిల్ ఎందుకు దాస్తున్నావు చెప్పు. బంగారం నిండు బాటలు అంటే నిండు గర్భిణి లాంటి. డెలివరీ అయ్యేంత వరకు జాగ్రత్త చూసుకోవాలి బంగారం. నువ్వు మారవా? ఎందుకు మారను? శ్రీముఖిని మేకపోయడం మానమని చెప్పు, నేను మారతా. అది జరగదు ఇది జరగదు అని నాకు అర్థమైంది. బంగారం ఇట్రా ఒక విషయం చెప్పనా? ఏంటది? చెట్లేమో ఆక్సిజన్ ఇచ్చి సంతోషంగా బతుకమంటున్నాయి, మందేమో మత్తిచ్చి ఇంకా సంతోషంగా బతుకురా అంటున్నాయి. మీ దృష్టిలో చెట్లేమో గొప్ప కనిపిస్తుంది, మందేమో చెత్త కనిపిస్తుంది. తప్పు మందుది కాదు బంగారం, మరి మీరు చూసే దృష్టిది. నేనెప్పుడు నా బాధ చెప్తాను, దానికి నువ్వు కథ చెప్తావు. మీ మామూలు కాదు నువ్వు. అసలు మీ మగాళ్ళందరూ ఎలాంటి వాళ్ళో తెలుసా? పెళ్లికి ముందేమో జంతువుల మెల్ల బిహేవ్ చేస్తారు, పెళ్లి తర్వాత ఏమో జంగిల్ బుక్ జంతువులా బిహేవ్ చేస్తారు. మనిషి పుట్టిందే జంతువులోంచి. ఆ లక్షణాలు అప్పుడప్పుడు కనపడకపోతే వర్షాలు మిస్ అవ్వదు. నమస్కారం సార్. నమస్తే. ఎవరు? వినాయక చవితి సందా కోసం వచ్చారు. అప్పుడే వినాయక చవితి వచ్చేసిందా? వచ్చింది సార్. మీరు మాత్రం ముందు వచ్చేస్తారే సార్. సందా ఏంటి సార్ 100 ఇచ్చారు. నా ఆస్తి ఏమైనా రాసిమంటారా? బాండ్ పేపర్ తెచ్చుకోరా, సిగ్నేచర్ పెడతా. పండగ ఎప్పుడో సంవత్సరానికి ఒకటే కదా సార్. నా జీతం కూడా నెలకొకసారి వస్తుంది, రోజు ఇవ్వట్లే నాకు ఇక్కడ. సార్ నమస్తే సార్. ఎవరు? జనాభా లెక్కన మా ఇంట్లో నేను నా భార్య తప్ప ఎవరు ఉండరు, పిల్లలు కూడా లేరు మాకు. కాదు కాదు సార్, వినాయక చంద్ర కోసం వచ్చా. ఇప్పుడేగా ఇచ్చా. నాది వెనక గలి సార్, నాది ముందు గలి సార్. బాగుందిరా, మీ పనే బాగుంది. ఇదిగో సార్, 6 అడుగుల విగ్రహం పెట్టిన వానికి వందేస్తున్నారు, నాకు వందేస్తున్నారు. నువ్వు ఎన్ని విగ్రహాలైనా పెట్టు, ఈ విగ్రహం అదే బడ్జెట్. తీసుకొని అది కాదు సార్, ఒకటే గాంధీ ఇచ్చారు, 2 గాంధీలు ఇవ్వండి సార్. ఆ విషయం ముందు చెప్పాలి. ఈ 2 నోట్లో 2 గాంధీలు ఉన్నాయి చూడు. నమస్కారం చంద్ర గారు. పొద్దున వచ్చి ఇన్ని నమస్కారాలు పెడుతున్నారేంటి? నువ్వు కూడా చందానేనా? అవును సార్. నీదే గల్లి? సార్ నాది పక్క గల్లే సార్. పక్క గల్లియా? ఇదిగో 100 తీసుకో.
100 రూపాయలకి కొబ్బరికాయ కాదు కదా, అగరబత్తులు కూడా రావు సార్. 100 ఇటు. ఈ 100కి వాల్యూ లేనప్పుడు ఈ 100ని తీసుకెళ్ళి నువ్వేం చేస్తావు? పెళ్ళులే. రే ఇంటి చుట్టూ ఎన్ని గల్లీలు ఉన్నాయిరా? మొత్తం 25 గల్లీలు ఉన్నాయి సార్. ఈ గల్లీకి ఎన్ని విగ్రహాలు పెడుతున్నారు? అంటే గల్లీకి 5 నుంచి 6 విగ్రహాల దాకా ప్లాన్ చేశాను సార్. ఏంటి ఇమ్మీడియట్ గా బ్యాగ్ సూట్ కేసు అదురు 9 రోజులు మీ పుట్టింటికి వెళ్ళొద్దాం. సడన్ గా మా పుట్టింటి మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది మీకు? ఇక్కడ ఖర్చు పుడుతుంది కాబట్టి. 2 నిమిషాల్లో 3 ఎంట్రీలు ఇచ్చారు, 3 గల్లీలాలు ఇచ్చారు ఇక్కడ. అర్థమైందా? ఇంకా 22 గల్లీలాలు బ్యాలెన్స్ ఉన్నారంట. వాళ్ళు వచ్చేంత వరకు నా దగ్గర బ్యాలెన్స్ ఉండదు. మనం ఈ బ్యాలెన్స్ చేసుకోవాలంటే 9 రోజులు మీ పుట్టింటికి వెళ్ళాల్సిందే. 9 రోజులు. మామా మామా అల్లుడు ఏంటల్లుడు చెప్పా చేయకుండా సడన్ గా వచ్చేసా? వాళ్ళేమన్నా చెప్పొస్తున్నారు అక్కడ? ఇంట్లో ఇచ్చిన పెళ్లిని, ఇంట్లో ఇచ్చిన అల్లుడిని సడన్ గా ఎందుకు వచ్చారని అడగకూడదు, కరుస్తాయి. సారీ అల్లుడు, సారీ. అల్లుడు కాలు కడుక్కోండి అల్లుడు. మర్యాద మాత్రం భావిస్తావు. నా బ్యాలెన్స్ ఉన్న 50,000 కట్టిన మాత్రం ఇవ్వబే. అల్లుడు చెట్టును వదిలేసి కాయ ఎక్కడికైనా పోద్దా? కోడిని వదిలేసి గుడ్డ ఎక్కడికైనా పోద్దా? బర్రెను వదిలేసి దూడ ఎక్కడికైనా పోద్దా? అలాగే నా దగ్గర ఉన్న నీ కట్టం ఎక్కడికైనా పోద్దా అల్లుడు? గణేష, ఈ వినాయక చవితి నుంచి నాకు ఒక సహనాన్ని ప్రసాదించు తండ్రి. ఎందుకు అల్లుడు? నిన్ను చంపకుండా ఉండడానికి. ఉండబెట్ట గారు ఏంటి సార్ మీరు ఇక్కడే ఉన్నారు? లడ్డు వేలపడసాడేంటి సార్? మీరు రావాలి త్వరగా వచ్చారు. మా ఊర్లో వినాయక విగ్రహం దగ్గర లడ్డు వేలంపాట రసవత్రంగా జరుగుతుందండి. పదండి చూద్దాం. పదండి మరి. దేవుడి పాట 1116. నా పాట 5,000. నవీన్ గారి పాట 5,000. నా పాట 7,000. రమేష్ గారి పాట 7,000. నా పాట 10,000. ఎద్దురపూడి సుబ్బారావు గారి పాట 10,000. చూసేవాళ్ళుడు మా ఊర్లో విగ్రహం దగ్గర వేలం పాట రసభత్రంగా జరిగిపోతుంది. 10,000 ఒకటోసారి. మా మామగారు 10 సంవత్సరాల నుంచి కట్నం అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి నన్ను చావగొడుతున్నాడు. చెప్తా ఇడికి. మా మామగారి పాట 20,000. అల్లుడు మనకెందుకు అల్లుడు లడ్డు? మనకు వద్దలుడు. నువ్వుకేం తెలీదు. మా మామ పాట 20,000. ఉండబెట్ట గారి పాట 20,000 ఒకటోసారి. నా పాట 40,000. రమేష్ గారి పాట 40,000. నా పాట 75,000. ఎద్దురప్పుడు సుబ్బారావు గారి పాట 75,000. మా మామ పాట 1,00,000. అల్లుడు అల్లుడు మనకు లడ్డు వద్దల్లుడు. అలా నీకు తెలియదు మామ. ఈ వేలం పాటతో నీ ప్రెస్టేజ్ పెంచుతా. ఈ దెబ్బతో ప్రెస్టేజ్ పెంచినట్టు లేదల్లుడు, నా ప్రెస్టేజ్ పెరిగిపోతుంది. నీకు తెలియదు మా మామ పాట 1,00,000. ఉండబెట్ట గారి పాట 1,00,000. నా పాట 1,50,000. రమేష్ గారి పాట 1,50,000. నా పాట 2,00,000. ఏరా ఏంట్రా మీ ఇద్దరు ఫీలింగ్? నువ్వు తోపు, వాడు తురుమని ఫీలింగ్ రా. అంటే నా మామ ఎర్రి పప్ప. ఎర్రి పప్ప అనే ఫీలింగ్ రా. రే అల్లుడు వచ్చాడు ఇక్కడ మామకి. అల్లుడు వచ్చాడు సపోర్ట్ గా. నా మామ పాట 3,00,000. నీకు దండం పెడతాడు. నువ్వు పాట రేటు పెంచేస్తూ ఉంటే నా హార్ట్ బీటింగ్ పెరిగిపోతుంది. మామా ఈ రోజు వేలం పాటతో బాలాపూర్ లడ్డు రికార్డు మనం బద్దలు కొట్టాలి. ఉండబెట్ట గారి పాట 3,00,000. నా పాట 4,00,000. గారి పాట 4,00,000. నా పాట 5,00,000. ఎద్దురపూడి సుబ్బారావు గారి పాట 5,00,000. ఎరా ఇది పాటనా లేకపోతే ఏం పాటరా ఇది? ఏంట్రా పాడేది? పనికిరాని పాట పాడుతున్నారా మీరు? ఎలా పాడాలి అర్థమైందా? నా మామ పాట 10,00,000. 10,00,000. ఉండబెట్ట గారి పాట 10,00,000 ఒకటోసారి. పాడండి సార్, మీరు దండం పెడతాను. అయ్యా మీరు పాడండి, దండం పెడతాను పాడండి సార్, పాడండి. ఉండబెట్ట గారి పాట 10,00,000 రెండోసారి. దండం పెడతాను, పాడండి సార్, మీరు పాడండి. ఉండబెట్ట గారి పాట 10,00,000 మూడోసారి. మామా లడ్డు మనకే వచ్చిందిలే. మనకే వచ్చింది. వచ్చిందా? గణపతి పాప, గణపతి పాప, గణపతి పాప, గణపతి పాప, ఓరయ్యా, గణపతి పాప, ఓరయ్యా.
మరి పట్టరా 10 సంవత్సరాల నుంచి నా 50,000 కట్నాన్ని ఈ రోజు ఇస్తా ఆ రోజు ఇస్తాను హ్యాండ్ ఇస్తున్నారు అందుకేరా నీకు బ్యాండ్ దీన్ని బట్టి నీకేం అర్థమైంది అల్లుడు అప్పు జీవితాంతం పెద్ద ముప్పని అర్థమైంది అల్లుడు అది లే గణపతి గొప్ప సూర్యకోటి సమప్రభా లోపలికి ఏమే పద మన పని అయిపోయింది వెళ్దాం పద ఇంటికి పద అదేంటండి ఇంకా గణేషుని లేపలేదుగా మీ నాన్నని లేపానుగా గణపతి బప్పా మోరియా